భారతీయ సనాతన ధర్మానికి వెలుగు దివ్వెలు మన గురువులు. విశేషమైన గురు పరంపరతోనే మన ఆర్ష సంస్కృతి ఉద్దీపన చెందింది. సత్సంగం, సాధుజీవనం, ధర్మబోధ, ఆధ్యాత్మిక చింతన, భక్తి ప్రచారం ఇలా విభిన్న మార్గాలలో గురువుల కార్యకలాపాలు కొనసాగాయి. ఆ గురుదర్శనంతోటే ఆధ్యాత్మిక చైతన్యం మరింతగా వృద్ధి చెందుతోందని మన ధర్మం సందేశమిస్తోంది. ఆ సంవిధానంలోనే రాధాకృష్ణుల దివ్యతత్వాన్ని ఆధ్యాత్మిక జీవన స్రవంతితో సమ్మిళితం చేసిన గురువు జగద్గురు కృపాల్జీ. జగద్గురు కృపాల్ పరిషత్ పేరిట ఆయన స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ కొనసాగుతోంది. సంవత్సరంలో శరత్ పూర్ణిమ నాడు ఆధ్యాత్మిక సిరుల పున్నమి వెలుగులా ఆయన ఆవిర్భవించారు. శ్రీ మహారాజ్ఞి అని భక్తులు, శిష్యులు ఆప్యాయంగా, ఆరాధనాపూర్వకంగా ఆయనను పిలుచుకునేవారు. 1940, 1950 దశాబ్దాలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో కృపాల్జీ భక్తి విప్లవాన్ని తీసుకువచ్చారు. సత్సంగులను నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ఏకత్వానికి ఆయన కృషి చేశారు. శ్రీ కృపాల్జీ సృజించిన శ్రీకృష్ణ రాధాదేవి అమలిన శృంగార చైతన్య ఛరి ఆధ్యాత్మిక జగత్తుని ఎంతో ఆకట్టుకుంది. ఆయన రాధాకృష్ణుల దివ్య జీవన మాధురిని తన ప్రసంగంలో ఆవిష్కరించారు. రాసలీల అనే అద్భుతమైన ప్రేమరస సిద్ధాంతాన్ని తన కీర్తనలలో రంగరించారు. రాధా గోవిందుల ప్రేమైక జీవన మాధురిని తన భజన సంకీర్తనంతో వెలువరించారు. జీవాత్మకు రాధ సంకేతమైతే పరమాత్మకు శ్రీకృష్ణుడు సూచిక. జీవాత్మ పరమాత్మల ఏకీకృత భావానికి రాధాకృష్ణులే ప్రతీక అనే మధుర మనోజ్ఞ భావాన్ని కృపాల్జీ వెలువరించారు. శ్రీ కృపాల్జీ 1922 సంవత్సరం అక్టోబర్ 5న శరత్ పూర్ణిమ నాడు ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లా మాన్ఘర్లోని కృపాల్ధామ్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి లతాప్రసాద్, తల్లి భగవతీదేవి. సంప్రదాయ వైదిక కుటుంబానికి చెందిన కృపాల్జీ బాల్యం నుంచే సనాతన ధర్మాచరణ పట్ల మక్కువ పెంచుకున్నారు. మాన్నగర్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కుంటలో హైస్కూల్ విద్యను అభ్యసించారు. ఇందోర్, చిత్రకూట్, వారణాసిలలో సంస్కృత వ్యాకరణం, వేద విద్య, ఆయుర్వేదాల్ని అభ్యసించారు. బాల్యం నుంచి కృపాల్జీ అంతర్ముఖుడిగా ఉండేవారు. నిరంతరం ఏదో ఆలోచిస్తూ పరమాత్మతో తన మనసును అనుసంధానం చేసేవారు. ఆయన తన 16 సంవత్సరాల ప్రాయంలో చిత్రకూట్లోని శర్భంగ్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ గురువు చేత మంత్రోపదేశం పొందారు. ఆ ఆశ్రమ సమీపంలోని అడవుల్లోకి వెళ్లి కొన్నేళ్ల పాటు ధ్యానంలో ఉన్నారు. ఆ తరువాత బృందావనంలోని వంశీవత్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి వనవాస దీక్ష చేశారు. అక్కడే రాధాకృష్ణుల దైవిక ప్రేమానుభూతిని ఆయన పొందారు. ప్రత్యక్షంగా రాధాదేవి కృష్ణస్వామిని తిలకించిన అనుభూతిని సొంతం చేసుకున్నారు. ఆ దివ్యానందాన్ని నిరంతరం తన మాటలలో, చేతలలో కృపాల్జీ వ్యక్తం చేసేవారు.
తనను తాను రాధాకృష్ణుల దివ్య ప్రేమ తత్వానికి, ఆ తత్వ ప్రచారానికి కృపాల్జీ అంకితం చేసుకున్నారు. సహజ సిద్ధంగానే ఆయనలో అపరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉండేది. అది జన్మతః ఆయనకు సంక్రమించిన దివ్యత్వంగా అందరూ అభివర్ణించేవారు. శ్రీకృష్ణ భక్తి మాధుర్యాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకుని వెళ్లి అందరికీ కృష్ణతత్వం అవగతం కావాలని ఆయన సంకల్పించారు. ఆ పరంపరలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో, ప్రవచనాలతో, అనుగ్రహ భాషణలతో ఆస్తికుల్ని ఉర్రూతలూగించారు. వేదాంగాలలో, శాస్త్ర పరిజ్ఞానంలో కృపాల్జీ గొప్ప పండితుడిగా కాశీ విద్వత్ పరిషత్ నిర్ధారించింది. 1957 సంవత్సరం జనవరి 14న శ్రీమద్ పాదవాక్య ప్రమాణ పరావారీశ అనే బిరుదును కృపాల్జీకి సమర్పించింది. వేదాలు, ఆర్షధర్మ గ్రంథాల గురించి అపరిమితమైన జ్ఞానం కలిగి ఉండడంతో ఆయనకు ఆ బిరుదును ప్రదానం చేశారు. వేదమార్గ ప్రతిష్టాపనాచార్య, నిఖిల దర్శన సమన్వయ ఆచార్య, సనాతన వైదిక ధర్మ ప్రతిష్టాపన సత్సంప్రదాయ పరమాచార్య, భక్తి యోగ రసావతార, భగవదానంత శ్రీ విభూషిత, జగద్గురువు వంటి బిరుదులు ఆయన్ని వరించాయి. 1957 సంవత్సరం జనవరి 14న ఆయనకు 34 సంవత్సరాల వయసులో జగద్గురువు బిరుదుని ప్రదానం చేశారు. శంకరాచార్య, రామానుజాచార్య, నింబార్కాచార్య, శ్రీమధ్వాచార్యుల తరువాత కృపాల్జీ మహారాజుని జగద్గురువుగా వ్యవహరిస్తారని ఆయన శిష్య పరంపర ప్రస్తావిస్తుంది. 50 సంవత్సరాలకు పైగా కృపాల్జీ వందలాది జ్ఞానోదయకారకమైన ఉపన్యాసాలను అందించారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇతర గ్రంథాల నుండి సంస్కృత శ్లోకాలు ఆయన ప్రసంగంలో చోటు చేసుకుంటాయి. వేదాలు, ఇతర గ్రంథాలలోని క్లిష్టమైన అంశాలను అత్యంత సరళమైన ప్రసంగధారలో కృపాల్జీ ఆవిష్కరిస్తారు. మన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉన్న అత్యంత ప్రామాణికమైన దైవిక విజ్ఞానాన్ని ఆయన విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఎన్నో టీవీ ప్రసంగాల ద్వారా, భక్తజన సమూహానికి అందించిన ప్రవచనాల ద్వారా ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరివ్యాప్తి చేశారు. కృపాల్జీ ఆవిష్కరించిన ఆధ్యాత్మిక జ్ఞానం లక్షలాది మంది భక్తుల్ని ప్రభావితం చేసింది. సమాజంలో శాంతి, సద్భావనల్ని పెంపొందింపచేయడానికి తన ప్రసంగాలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన పేర్కొనేవారు. సామాజికంగా శాంతి, ప్రేమ, దయ, కరుణ వంటి భావాలు పెంపొందాలంటే ఆధ్యాత్మిక చింతనే ఏకైక మార్గంగా కృపాల్జీ ప్రకటించారు. జగద్గురు బిరుదును కృపాల్జీ స్వీకరించాక 1957-1971 మధ్య సుమారు 14 సంవత్సరాల పాటు దేశమంతటా విస్తృతంగా పర్యటించారు. వివిధ నగరాల్లో నెల రోజుల పాటు బస చేసి ఆధ్యాత్మిక ఉపన్యాసాలను ఇచ్చారు. 1970లో జగద్గురు కృపాల్ పరిషత్ సంస్థను ఏర్పాటు చేశాక ఆయన బోధనలు ప్రపంచమంతా వ్యాప్తిగాంచాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నిరంతరం కోరుకుంటారు. వారి అభీష్టాలకు అంతే ఉండదు. అయితే ఆ అన్ని అభీష్టాల కన్నా శాంతి, ఆనందం ఎంతో ముఖ్యమైనవి అని కృపాల్జీ పేర్కొన్నారు. భగవంతుడి దయతో మనకు లభించిన మానవ జన్మను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కృపాల్జీ పిలుపునిచ్చారు. శ్రీ కృపాల్జీ తనదైన శైలిలో ఆధ్యాత్మిక సంవిధానాన్ని కొనసాగించారు. భక్తుల్ని భక్తిరస మార్గంలో పయనింపచేయడానికి ప్రేమరాస్ మందిర, ప్రేమరాస్ సిద్ధాంత్, రాధా గోవింద్ శీల్ వంటి దివ్య గ్రంథాల్ని రచించారు. భక్తిధాంలో ఉన్న భక్తి మందిరం, మాన్నగర్, బృందావన్ ధాంలోని ప్రేమ్ మందిరం, బర్సానా ధాంలోని కీర్తి మందిరం వంటివి ఆధ్యాత్మిక జగత్తులో కీలక భూమిక పోషిస్తున్నాయి. నిరుపేదల కోసం వైద్య ఆరోగ్య సదుపాయాన్ని అందించడానికి శ్రీ మహారాజ్ఞి పేరిట ఆసుపత్రిని నిర్మింపచేశారు.
బృందావన్లో జగద్గురు కృపాల్ చికిత్సాలయ, బర్సానాలోని జగద్గురు కృపాల్ చికిత్సాలయ, ప్రతాప్గఢ్లోని ప్రజా వైద్యాలయ వంటి ఆసుపత్రులు నిరుపేదలకు విశేషంగా వైద్య సౌకర్యాల్ని అందిస్తున్నాయి. పేద బాలబాలికల కోసం వివిధ ప్రాంతాలలో జగద్గురు కృపాల్ పరిషత్ విద్యాలయ పేరిట పాఠశాలల్ని కృపాల్జీ నెలకొల్పారు. ప్రేమరాజ్ సిద్ధాంత్, ప్రేమ్రాజ్ మందిర్, శ్యామా శ్యామ్ గీత్, రాధా గోవింద్ గీత్, బ్రజ్రాస్, మాధురి, యుగళ్ శతక్, యుగళ్ రాస్, యుగళ్ మాధురి, భక్తి శతక్, రాధా త్రయోదశి, కృపాల్ త్రయోదశి పేరిట కృపాల్జీ భక్తి సాహిత్యాన్ని రచించారు. బృందావన్లోని ప్రేమ్ మందిర్, మాన్నగర్లోని భక్తి మందిర్, బర్సానాలోని కీర్తి మందిర్ కృపాల్జీ సిద్ధాంతాల్ని, ఆయన ఆవిష్కరించిన రాధామాధవ తత్వాన్ని ప్రచారం చేస్తున్నాయి. ప్రేమ్ రస సిద్ధాంత్ అనే గ్రంథాన్ని ది ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లవ్గా వ్యవహరిస్తారు. పలు ఆధ్యాత్మిక గ్రంథాల తత్వసారాన్ని ఈ గ్రంథంలో కృపాల్జీ వివరించారు. 1955 సంవత్సరంలో మొదటిసారిగా ఇది హిందీలో ప్రచురితమయ్యింది. తరువాత అనేక భారతీయ భాషల్లో ప్రచురితమయ్యింది. ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భాగవతం వంటి అంశాల సమ్మేళనంగా భక్తి శతకం విలసిల్లుతోంది. రాధాకృష్ణుల లీలలు, భక్తి తత్వాలను 11,111 ద్విపదలతో రాధా గోవింద్ గీత్ పేరిట 2 సంపుటులుగా వెలువరించారు. జగద్గురు కృపాల్ పరిషత్ ఆధ్వర్యంలోని పలు కట్టడాలు, నిర్మాణాలు ఆధ్యాత్మికంగా, నిర్మాణపరంగా ఎంతో ఖ్యాతిగాంచాయి. మధుర, బృందావన్ శివార్లలో 50 ఎకరాల స్థలంలో ఉన్న ఆధ్యాత్మిక సముదాయం ప్రేమ్ మందిర్. ఇటాలియన్ పాలరాతితో నిర్మించిన ఈ మందిరం 2012 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభించారు. సమకాలీన వాస్తుశిల్పంతో ఉత్తమ నిర్మాణ శైలికి సంకేతంగా దీనిని ప్రస్తావిస్తారు. స్తంభాలు లేని గోపుర రూపంలో 73,000 చదరపు అడుగుల మందిరంగా ప్రేమ్ భవన్ ఆకట్టుకుంటుంది. గులాబీ రంగు ఇసుకరాయి, పాలరాయి, నల్ల గ్రానైట్ల మిశ్రమంగా ఈ మందిరం ఆకృతి దాల్చింది. ఒకేసారి 25,000 మందికి ఈ ప్రేమ్ భవన్ ఆవాసాన్ని కల్పిస్తుంది. మాన్నగర్లోని భక్తి మందిర్ విశేషమైనది. 108 అడుగుల పొడవైన ఈ మందిరం అపురూప కట్టడం. 1996 అక్టోబర్ 26న ఈ మందిరానికి శంకుస్థాపన చేయగా 2005 నవంబర్లో ఈ మందిరాన్ని ప్రారంభించారు.
అమెరికాలో రాధామాధవ్ ధామ్లేరా శ్రీ రసేశ్వర్ రాధారాణి మందిరం పేరిట అపురూప కట్టడం ఆవిష్కృతమైంది. 35,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మందిరంలో 90 అడుగుల బంగారు గోపురం ప్రత్యేక ఆకర్షణ. అద్భుత ఆలయ వాస్తు నిర్మాణ శైలికి ఈ కట్టడం ప్రతీకగా నిలుస్తోంది. బర్సానాలోని కీర్తి మందిరం ఎమరాల్డ్ గ్రానైట్తో నిర్మితమైంది. జగద్గురు కృపాల్ పరిషత్ ఆధ్యాత్మిక భావ పరిమళాల్ని పరివ్యాప్తి చేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. ఆధ్యాత్మిక, సామాజిక, వైద్య, ఆరోగ్య, విద్యారంగాలకు ఇతోధికంగా సేవలందిస్తోంది. దేహమే దేవాలయం. అలాంటి దేహాన్ని కఠోర నియమాలతో ఇబ్బంది పెట్టి శుష్కింప చేసుకోవటం తగదని కృపాల్జీ పేర్కొన్నారు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం సహకరిస్తేనే ధర్మ నిర్వహణకు సాధ్యమవుతుంది. కాబట్టి శరీరాన్ని ఉత్తమ ఉపకరణంగా తీర్చిదిద్దుకోవాలని కృపాల్జీ పిలుపునిచ్చారు. ఆయన 1000కి పైగా భజన పాటలు, 600 కంటే ఎక్కువ కృష్ణ సంకీర్తనలు రచించారు. ఈ గీతాలన్నీ మధుర మనోజ్ఞంగా భక్తుల్ని ఆకట్టుకుంటాయి. కేవలం 9 రోజుల్లో 1008 భక్తి సంకీర్తనల్ని రచించి గానం చేసిన ఖ్యాతి కృపాల్జీ సొంతం. వీటినే సమష్టిగా ప్రేమ్ రాస్ మందిర్ అంటారు. కృపాల్జీ దాదాపు 50 మంది ఉత్తమ శిష్యుల్ని ప్రచారకులుగా తయారు చేశారు. తన సిద్ధాంతాల్ని వారు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. దేశ విదేశాలలో కృపాల్జీ మహారాజ్కి విశేషంగా భక్తులు ఉన్నారు. జగద్గురు కృపాల్ పరిషత్ పేరిట అంతర్జాతీయంగా లాభాపేక్ష లేని స్వచ్ఛంద, విద్యా, ధార్మిక సేవా సంస్థగా ఈ పరిషత్ కొనసాగుతోంది. భక్తి సాధన, ఆధ్యాత్మిక శోధన కోసం దేశ విదేశాల్లో జగద్గురు కృపాల్ పరిషత్ కీలక భూమిక పోషిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో భక్తి యోగాన్ని, భక్తి సూత్రాల్ని అభ్యసించడానికి, వాటిని తమ నిత్య వ్యవహారంలో మేళవించడానికి వీలుగా ఈ ధార్మిక పరిషత్ తగిన వేదికల్ని ఏర్పాటు చేస్తోంది. కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేని సమాజాన్ని సృజించాలని కృపాల్జీ పిలుపునిచ్చారు. దేవుడు అందరివాడు. ఏ ఒక్కరి పట్ల, ఏ కొందరి పట్ల దైవానికి పక్షపాతం ఉండదు. సూర్యకాంతి సర్వత్రా ఎలా ప్రకాశిస్తుందో అలాగే దైవకృప అందరిపై ప్రసరిస్తుంది. కృపాల్జీ మహారాజ్ సార్థక నామధేయుడు. ఆయన తన పేరుకు తగినట్టుగా కృపాసముద్రుడిగా ఖ్యాతి గడించారు. విజయాలను భౌతికంగా అంచనా వేయడం పొరపాటు. ఆంతరంగికమైన విజయాలు అంటే మనల్ని మనం గెలిచిన సందర్భమే అసలైన విజయంగా కృపాల్జీ పేర్కొన్నారు. విశ్వ విజేతలు కావచ్చు, కానీ ఎవరిని వారు గెలవందే అసలైన విజేతలు కాలేరని ఆయన సందేశమిచ్చారు. 2013 సంవత్సరం నవంబర్ 15వ తేదీన జగద్గురు కృపాల్జీ మహారాజ్ పరమపదించారు. భక్తి అంటే భగవంతుడి పట్ల కనబరిచే ప్రేమాస్పద భావన. ఆత్మభక్తి అన్నింటికన్నా ఎంతో ప్రియమైనది. ఆడంబరాలకు, పటాటోపాలకు తావులేని మధుర భక్తిని మాత్రమే పరమాత్మ ఇష్టపడతాడని కృపాల్జీ సందేశమిచ్చారు. వ్యర్థమైన, లౌకికమైన అభిష్టాల వెంట మనుషులు పరుగులు తీస్తున్నారని, ఏది ఆనందాన్ని ఇవ్వదో దాని వెంటే వ్యక్తులు సంచరిస్తున్నారని కృపాల్జీ పేర్కొన్నారు. జగద్గురు కృపాల్ పరిషత్ విశ్వమానవ కళ్యాణాన్ని ఆకాంక్షిస్తుంది.
వ్యక్తి కన్నా వ్యవస్థ మిన్న అని, సమాజంలో దైవత్వాన్ని దర్శించేవారే ధన్యులని కృపాల్జీ సందేశం. ధార్మిక చింతన, సేవాభావం, విద్యాబోధన, వైద్య ఆరోగ్య సేవల ఆలంబనగా జగద్గురు కృపాల్ పరిషత్ ముందడుగు వేస్తోంది. దివ్య జీవన మార్గంలో తనదైన శైలిలో పురోగమిస్తోంది. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.